మనం కష్టంలో ఉన్నామని తెలియగానే శ్రీనివాస్ గౌడ్ గారు సరూనగర్ ప్రాంగణం దగ్గర ఉన్నారు. నవీన్ అన్న గారు కూడా అక్కడికి వెళ్ళి ఫోన్ చేయడం జరిగింది. మనం ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేసిందని రామన్నకు తెలియగానే కేటీఆర్ గారు ఫోన్ చేసి ఇమీడియట్గా నవీన్ మీరు ఎక్కడున్నారు, మీరు ఇమీడియట్గా నందిగాం పోలీస్ స్టేషన్ పోండి అని చెప్పడం జరిగింది. సీనన్నతో పర్సనల్గా కేటీఆర్ గారు నాతో మాట్లాడిపించి సీనన్నతో ఒక మినిట్ ఉంటారు. సీనన్నతో పర్సనల్గా కేటీఆర్ గారు నాతో మాట్లాడిపించి అన్న మమ్మల్ని పొద్దుగాల 9 గంటలకు వీడికి తీసుకురావడం జరిగింది. రైతుల పక్షాన మేము కొట్లాడుతున్నాం. ఇప్పటి వరకు మాకు సమాచారం లేదు. మా అమ్మలని రైతమ్మలనిగో మహిళా రైతులను కూడా ఇలా మాత్రం తీసుకొచ్చిండ్రు, మమ్మల్ని కూడా ఇక్కడ పట్టుకొచ్చిండ్రు, ఏం చేయాలో అర్థమైతే లేదంటే చెప్పగానే మాట వరుసకు చెప్పగానే నవీన్ అన్న గారిని సీనన్న గారు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చినందుకు ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేమున్నామని నాయకత్వం కూడా రామన్న కూడా మాకు చెప్పడం, అదేవిధంగా అందరినీ కూడా పురమాయించి ఇక్కడ పంపడం కూడా రామన్న గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ అతి ముఖ్యంగా షాద్ నగరే గాని రాయన్నరే గాని శంషాబాద్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మేమున్నామన్నా ఎవరు అరెస్ట్ చేస్తారు చూద్దాం నేను అని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన మా అన్నలు మా తమ్ముళ్ళు అందరికీ పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ. ఒకప్పుడు చెప్తుండ్రి ఊర్లలో దొంగలు పడుతున్నప్పుడు డబ్బు సాటి ఇచ్చి దొంగలు పడుతున్నారు జాగ్రత్త అని చెప్తుంది. తెలంగాణలో ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం ఉంది, దొంగలు పడుతున్నారు జాగ్రత్త. ఒకప్పుడు దొంగలేమో ముసుగులు వేసుకొని కట్టెలు పట్టుకొని రాత్రిపూట గోడలు దుంకి ఇల్లు దుంకి బంగారం డబ్బులు గుంజుకపోతుంది. ఇప్పుడేమో బాజాప్తగా పోలీసు ఒక డ్రెస్ వేసుకొని వాళ్ళు బాజాప్తగా పోలీసు కట్టెలు పట్టుకొని ఏడ పేద మధ్య తరగతి కుటుంబాల భూములున్నాయి, ఏడ మనం ఎలగొట్టొచ్చు, ఎవరు సపోర్ట్ చేస్తే వీళ్ళ దగ్గర డబ్బులు ఎవరి దగ్గర అయితే ఎల్లయో, ఎవరినైతే మనం నెట్టినా కూడా ఎవరైతే సపోర్ట్ చేయరో వాళ్ళ మీద పడి ఈ ప్రభుత్వం హైడ్రా పేరు మీద రెవెన్యూ అధికారుల పేర్ల మీద ఈరోజు భూముల మీద పడి ఈరోజు అరాచకం సృష్టించడం జరుగుతుంది. ఒకసారి ఆలోచన చేయండి, ఎవరి కోసం కొట్లాడుతున్నాం పొద్దుగాల నుంచి. బహదూర్ కూడా సమస్య ఈ రోజు వచ్చిందా? శంషాబాద్ వాళ్ళు చెప్పాలి. ఈ రోజు సమస్యనా అది? గవర్నమెంట్ కి వీళ్ళకి ఎన్ని తరాల నుంచి ఉన్న సమస్య అది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్య అది. ఈ రోజు వచ్చిన సమస్య ముఖ్యమంత్రి గారు మీకు తెలియదా? మీ కలెక్టర్ గారు మీకు చెప్పాల్సిన అవసరం లేదా? దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యని ఈ రోజు ప్రభుత్వ భూమిగా మీకు చెప్పడానికి, మీరు అది ప్రభుత్వ భూమిగా చెప్పడానికి మీరెవరు అంటున్నా? మీరు హైకోర్టా, సుప్రీంకోర్టా, ఆర్డీఓ గారికి ఏమైనా డిస్పోజల్ వచ్చిందా? కలెక్టర్ గారికి ఏమైనా హైకోర్టులో ఆర్డర్ వచ్చిందా? ఏది లేకుండా కూడా అదే సీనన్న, అదే అమ్మ, అదే ప్రవీణ్ కుమార్ గారు 2 నెలల కిందట బహదూర్ కూడా నాదర్గుల్ భూమిలోకి పోయినరా? నాదర్గుల్ భూమిలో గవర్నమెంట్ ల్యాండ్ ఉందని మళ్ళీ ఆడికి ఎందుకు పోతలేదు హైడ్రా? మన సుల్తాన్పల్లిలా 180 ఎకరాల ల్యాండ్ ఉన్నది, ప్రభుత్వం పిటిషన్ వేసింది అది గవర్నమెంట్ ల్యాండ్ అని, దాని జోలికి ఎందుకు పోతలేదు? శంషాబాద్ లో హుడా కాలనీలో ఎవరు పెద్ద మనిషి ఇల్లు కట్టిండ్రు, మళ్ళీ దాని జోలికి ఎందుకు పోతలేరు గవర్నమెంట్ వాళ్ళని అడుగుతున్నా. ఎట్లా కనిపిస్తున్నాం మేము? పేద రైతులు మీకు ఎట్లా కనిపిస్తున్నారు? అందుకే చెప్పినా జాగ్రత్తగా ఉండుండ్రి. తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడ్డారు కాబట్టి ఈ దొంగలు ఉన్నట్టు కాడ అన్ని కూడా గుంజుకొని పోనీకే తయారున్నారు. ఏడ పేద రైతులు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఎదజించుకుంటే నేను పాలమూరు అని అంటాడు. పాలమూరుకు నువ్వు తెచ్చిన అతిపెద్ద ఫ్యాక్టరీ ఏంద్రా అంటే సిద్ధాపూర్ లో డంపింగ్ యార్డ్. అంతేనా? ఏం తెచ్చినావు రాబాయి ఈ పాలమూరు జిల్లా కంటే? నిన్న పోయేమాడ ఆమరాజా ఫ్యాక్టరీస్ కి రిబ్బన్ కట్ చేసి వచ్చింది. ఎవరు తెచ్చిన ఆమరాజా ఫ్యాక్టరీస్? కేసీఆర్ గారు తెచ్చింది, కేటీఆర్ గారు తెచ్చింది. సీనన్న కష్టపడి భూములన్నీ అక్కడ ల్యాండ్ యాక్విజిషన్ చేస్తే సీనన్నని ఇంటికి పంపిరు, ఆయన అడవి రిబ్బన్లు కట్ చేసి పట్టారు. మనం తెచ్చినాం అది. ఏం తెచ్చిన ముఖ్యమంత్రి గారు? మీరు ముఖ్యమంత్రి అయి పాలమూరు జిల్లా కంటే చెప్పినా కదా, సిద్ధాపూర్ లో డంపింగ్ యార్డ్ తెచ్చింది. ఇగో సిద్ధాపూర్ ఒకటే అవుతుంది, మా శంషాబాద్ మహేశ్వరం ఖరాబ్ అవుతుంది, అవతల షాబాద్ ఖరాబ్ అవుతుంది. అన్ని 3 మా ప్రాంతాలు, ఇది కూడా మన ప్రాంతం. మీకు ఖచ్చితంగా మీ సిద్ధాపూర్ విషయంలో కూడా మనం కొట్లాడదాం, గలానికి గలం కలుద్దాం. డంపింగ్ యార్డ్ ఒకవేళ ఆయన ఆడికెళ్ళి తీయకపోతే మాత్రం ఆయననే డంపింగ్ యార్డ్లు వేసే ఒక పోరాటం మనం ఖచ్చితంగా చేద్దామని మనం చేసుకుంటూ ఇక నుంచి ఒక విషయం స్పష్టం. పొద్దుగాల రామన్న స్పీచ్ చూసిరా? ఏం చెప్పిండు? ఇక వరకు ఒక లెక్క, ఇక నుంచి మొదలైందా? ఈడికేలే మొదలు కావాలి. అధికారులకు కూడా నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నా,
రానున్న రోజుల్లో ప్రభుత్వం మాదే, దీంట్లో అనుమానం లేదు అంటున్నా. దీంట్లో అనుమానం లేదు. ప్రతి ఒక్క అధికారులను కూడా గుర్తుపెట్టుకుంటాం. మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం, చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం, భూములు గుంజుకున్న వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటాం అంటున్నా. అతి ఉత్సాహం చేయకుండ్రి. ఈ రోజు మా ఆర్టీఓ గారికి, కలెక్టర్ గారికి చెప్తున్నా, పొద్దుగాల నుంచి మేము ఈడ చుక్క నీళ్లు తాగకుండా ఇంత తినకుండా ఈడ వెయిట్ చేస్తే ఒక్కరు కూడా వచ్చి మాకు సంజాయిషి చెప్పారా? ఒక్కరు కూడా వచ్చి ఆర్టీఓ కలెక్టర్ వచ్చి మాకు ఇట్లా తీసుకుంటున్నాం భూములు, వీళ్ళకి ఇట్లా న్యాయం చేస్తున్నాం రైతులకు అని చెప్పే ఒక అధికారం లేదా, మానవత్వం లేదా అంటున్నా నేను. ఇవన్నీ కూడా యాద పెట్టుకుంటాం. రానున్న రోజుల్లో ఏ బుక్ అవసరం లేదు, మీకున్న బుక్ చింపేస్తాం తెలియజేస్తూ